వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఎన్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు కల్తీ లడ్డూకి సంబంధించి, ఆ తర్వాత సిట్ ఇచ్చిన రిపోర్టు కాదని మరొక ఏకసభ్య కమిటీ వేసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు ఏ రకంగా సుప్రీంకోర్టుకి వెళ్లారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ యొక్క విశ్లేషణ ప్రజలకి తెలిసే విధంగా అంటే ఏం చెప్తారు సార్? ఎప్పుడైతే ఈ తిరుపతి లడ్డు వ్యవహారం అనేటువంటిది 18వ తారీఖు సెప్టెంబర్ 2024 సంవత్సరంలో వచ్చిందో, విత్ ఇన్ 5 days లో, అంటే నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్, 23వ తారీఖు సెప్టెంబర్ 2024 సంవత్సరంలోనే ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. అది కల్తీ దాని మీద వేసింది. కల్తీ దాని మీద అది వచ్చేసింది. రిపోర్ట్ కూడా వచ్చేసింది, సిట్ రిపోర్ట్ వచ్చేసింది. అది చంద్రబాబు నాయుడుకి నచ్చలేదు. ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి పేరు, వైవి సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు, ఎవరి పేర్లు లేవు కాబట్టి ఆయనకు నచ్చలేదు. తీసేయి దాని గురించి మనం పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అంటే ఏం లేదు. మొన్న మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చేశారు అంటే, ఈ 1 man కమిషన్ మీద మళ్ళీ ఆయన పిల్లు వేశాడు. అది సుప్రీంకోర్టులో చాలా తక్కువ కాలం, ఐ థింక్ విత్ ఇన్ 1 week లోనే హియరింగ్ వచ్చినట్టుంది. అది నార్మల్ గా తొందరగా రాదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించినటువంటిది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడో 2014లో పిల్లేస్తే ఇంతవరకు డిసైడ్ కాల. కానీ ఈ విషయం మటుకు టక్మని చెప్పి డిసైడ్ చేశారు. వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏమిటి అనేసి అంటే, సింగిల్ మ్యాన్ కమిషన్ ని అపాయింట్ చేసుకోవచ్చు అని కొన్ని కండిషన్లు చెప్పారు. ఆ కండిషన్లు ఏమిటి అనేటువంటిది గూగుల్లో కనుక ఎత్తుక్కుంటే ఆ రిపోర్ట్ మొత్తం దొరుకుతుంది. ఎవరైనా సరే చదువుకోవచ్చు. అంత సుదీర్ఘంగా చెప్పాలి అంటే లెంగ్త్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పలేదు. మరి 1 man కమిషన్ అనేటువంటిది వేయడం కరెక్టా కాదా అనేసి అంటే, నాకు తెలిసినంత వరకు అవసరమే లేదు. కానీ ఇంక చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఎట్లుంటాయో మనకు తెలుసు కదా. దాని గురించి మళ్ళీ చర్చ ఎందుకు మనకి? మనం ఎలా ఉన్నామంటే ఫెడరల్ సెటప్ లో కదా ఉన్నాం, అవునా? యూనియన్ ఆఫ్ సోషలిస్టిక్ సోషియల్ ఇంటిగ్రేటెడ్ డెమోక్రాటిక్ సెటప్ కదా. కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి, ఇద్దరు కలిసి ఏం చేయాలనేటువంటిది రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పారు. కమిషన్ వేసుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ మ్యాన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ సింగిల్ మ్యాన్ కమిషన్ అనేటువంటిది వేయొచ్చా లేదా అంటే, నా అభిప్రాయం ఏదో నీకు చెప్పాను, అవసరం లేదు. 35-36 మంది మీద విచారణ జరిపి మీరు తగిన విధంగా శిక్షించండి అని చెప్పిన తర్వాత అయిపోయింది ఇంక అంతతో. అందులో ఏదో కలిసి జరిగింది సంగతి సమాచారం అన్నారు కాబట్టి సరే. సుబ్రహ్మణ్య స్వామి గారికి ఇవన్నీ మామూలే. జయలలిత మీద కేసు పెట్టాడు, జైలుకు పోయింది. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఆమె మీద కేసు పెట్టాడు, ఆమె జైలుకు పోయింది. ఇవన్నీ మామూలే. ఆయన యాక్చువల్ గా ఎకనామిక్స్ 26 సంవత్సరాల వయసులోనే హార్వర్డ్ నుంచి PhD తీసుకున్న వ్యక్తి. 5-6 సంవత్సరాలు లోక్సభకి దీనికి మంత్రిగా ఉన్నాడు. పివి నరసింహారావు గారితో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీనే, కానీ మోడీ గారిని విమర్శిస్తూ ఉంటాడు చాలా విషయాల మీద. దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్, ఇంకో వీడియో చేసుకో. అది సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినటువంటిది. అసలు ఏకసభ్య కమిషన్ అనేటువంటిది ఎక్కడ వేయరు. 3, 5, 7 ఉంటారు. ఈ ఏకసభ్య కమిషన్ వేయడంలో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటి అనేసి అంటే, కల్తీ జరిగింది, అందులో ఇంకా దిక్కుమాల పదజాలాలు ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి అని చెప్పించాలన్నటువంటి ఆయన ఉద్దేశం. అది జరిగేటువంటి పనే కాదు. ఆయన ఎంత మొత్తుకున్నా, అసెంబ్లీలో మీటింగ్లు పెట్టినా, అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావించినా అది కుదిరే పనే కాదు. దైవ ద్రోహం చేశాడు కాబట్టి ఆ భగవంతుడే శిక్షిస్తాడు ఆయన. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిల్లికి వాళ్ళు ఆ విధంగా నిర్దేశించారు. ఎవరు క్రిమినల్స్, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మేరకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేశారు, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమున్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఏమున్నాయి, మొత్తం కూడాను డీటెయిల్ గా పరిశీలించి 1.5 years తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇక దాని మీద మళ్ళీ సింగిల్ మ్యాన్ కమిషన్ ఎందుకు? వేస్ట్. అసలు ఏదో చెయ్యాలి చేయడం తప్ప ఏం లేదు. అంతే. ఇది ఏంటంటే లాగడం అనమాట. దాన్ని ఈ లాగడం అనేటువంటిది 2029లో ఎలక్షన్ల వరకు జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఏమో తిరుపతిలో మొదలు పెట్టారు, దాని తర్వాత శ్రీశైలం వెళ్ళారు. ఇక దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు,
ప్రసాదాన్ని గురించి మాత్రమే చెప్పారు. తర్వాత తీర్థాల గురించి కూడా చెప్పడం మొదలు పెడతారు. కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం అయిపోయిందిగా. నెల్లూరులో వేణుగోపాల స్వామి దేవాలయం, దాని తర్వాత చిన్న తిరుపతి, అన్నవరము, ఇంకా ఒరిస్సా బార్డర్ దాకా తీసుకెళ్తుంటారు అనమాట. 2029వ సంవత్సరం వరకు అప్పుడప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో చేస్తానే ఉంటారు. దీని మూలకంగా చంద్రబాబు నాయుడు ప్రతిష్ట మరింత దిగజారిపోతుంది. ఇప్పటికే దిగజారిపోయింది, నాశనం అయిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. దాన్ని ఇంకా లాగడం ఎందుకు? క్షమించండి అని ఒక్క మాట చెప్తే పోతిగా మిగిలిన విషయాలన్నీ కొట్టుకుపోతాయి, ఇంక రావు. ఓకే, చేతులారా చేసుకుంటాడు ఆయన, అంతకంటే ఇంకేం లేదు. సో మరి వాళ్ళు కమిషన్ పెట్టుకోవచ్చు అన్నారు భారత రాజ్యాంగ ప్రకారం. ఓకే, దాన్ని ఫెడరలిజం అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని ఫెడరల్ సెటప్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి వేసుకోండి అన్నారు. తప్పులేదు, అది ఆ ఉద్దేశంతో చెప్పారు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు విన్ అయిపోయాడు, చూసారా సుప్రీంకోర్టు వాళ్ళు పళ్ళు రాలగొట్టినట్టు చెప్పారు, చెప్పు తీసుకొట్టారు అనాల్సిన అవసరమే లేదు. భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ డెసిషన్ ఇచ్చారు. కరెక్ట్, అందులో సుబ్రహ్మణ్య స్వామి ఓడిపోయినట్టేం లేదు. ఓకే, ఆ రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ల వాటిని గురించి విచారించకండి. క్రిమినల్ ప్రొసీజర్స్ గానీ ఇంకొకటి కానీ ఆల్రెడీ డిసైడ్ చేసేశారు, దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఏమన్నా ఉన్నాయా, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమన్నా ఉన్నాయా, టెండర్లు కాల్ఫర్ చేయడంలో, డిసైడ్ చేయడంలో, విజిట్స్ చేయడంలో దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఇంచుమించుగా 75-80 లక్షలు పెడితే బ్రహ్మాండమైనటువంటి టెస్టింగ్ సెటప్ వస్తుంది అన్నారు కాబట్టి అలాంటి సెటప్ పెట్టుకోండి. ఈ సంగతులే వాళ్ళు చెప్పారు కానీ సిట్ రిపోర్ట్ మీద ఏమీ చేయడానికి లేదు. సిట్ రిపోర్ట్ ఇస్ ద ఫైనల్, అంతే. ఆ విషయాలను టచ్ చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ అట్లాంటి వాటిని గురించి మాత్రమే మీరు కమిషన్ విచారించండి అని చెప్పి క్లియర్ గా కూడా చెప్పారు. అందులో గూగుల్ ఎత్తుకోండి, ఎవరైనా సరే వాడు ఇచ్చినది ఏందో వస్తుంది. కానీ ఇందులో చంద్రబాబు నాయుడికి పెద్ద ఒరిగిందంటే ఏమీ లేదు, సుబ్రహ్మణ్య స్వామి గారు ఊడిపోయిందంటే ఏమీ లేదు, ఏమీ లేదు అందులో. దాని గురించి అసలు నువ్వు నన్ను అడగడం, నేను డిస్కస్ చేయడం అనేటువంటిది పనికి మాలిన విషయము, వేస్ట్ అన్నమాట. వీళ్ళిద్దరు మధ్య జగన్ వచ్చారు సార్. ఏ విషయంలోనైనా సరే నువ్వు జగన్ పేరు అంటే జపం రావాల్సిందే. ఆయన దావోస్ పోయినా జగన్ జపం చేస్తాడు, సింగపూర్ పోయినా జగన్ జపం చేస్తాడు, ఎక్కడ పోయినా సరే జగన్ 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 అని జపం చేస్తానే ఉంటాడు. దాని మూలంగా ఏమవుతుందంటే జగన్కే ప్లస్ అవుతుంది, చంద్రబాబు నాయుడికి మైనస్ అవుతుంది. 45 years 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి అన్ని సీట్లు వచ్చినప్పుడు ఆయన పరిపాలన ఏదో ఆయన చేసుకొని పోక తిరుపతిలో అది కలిసింది, ఇది కలిసింది, లడ్డులో కలిసింది దిక్కుమనే ప్రచారం చేసి భ్రష్టు పెట్టిపోయాడు అన్నమాట. ఆయన చేశాడు కాక పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే. మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడాను అది తింటే కనుక జనాలు రోగాల బారిన కూడా పడ్డారు అంటారు. ఆమెమో హోమ్ మినిస్టర్, రోగాల బారిన పడ్డారా లేదని సంగతి ఆమె చెప్పుద్ది, మెడికల్ కాలేజీ సంగతి సమాచారం కూడా ఆమె చెప్పుద్ది. అసలు ఆమె మినిస్ట్రీ పని ఏందో ఆమె చూసుకోకుండా ఇవన్నీ ఎందుకు ఆమెకి? ఏదో చంద్రబాబు నాయుడు దగ్గరికి అసలు మార్పులు కొట్టేయడానికి చేసేటువంటి పని. దాని మూలంగా ఏమవుతుంది, ఆమె కూడా ప్రశ్న పెట్టిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ కూడా కేర్ చేయడం విధంగా మాట్లాడతారు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు. దేవాదాయ శాఖ కూడా ఒక మినిస్టర్ గారు ఉన్నారు కదా సార్. అయితే మటుకు ఏంటంటే నాకు అర్థం కాదు, లోకేష్ గారి అన్నుంది నాకు, అన్ని మినిస్ట్రేషన్ గురించి నేను మాట్లాడతా అంతే. ఓకే, దీని గురించి అంతచే డిస్కస్ చేయాల్సిన పని ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి మనిషి, 75 సంవత్సరాల మనిషి దైవ ద్రోహానికి పాల్పడ్డాడు. 2003లో జలకిచ్చి వదిలేశాడు. ఇలాంటి పాపకార్యాలు ఇంకా ఎన్ని చేస్తారో చూద్దాం ఉద్దేశంతో 2025 వరకు 2024 వరకు చూస్తా ఉన్నాడు. ఆ 7 కొండలవాడు గుర్తుపెట్టుకో, 7 కొండలవాడు, 7 కొండలవాడ వెంకటరమణ శ్రీనివాస గోవింద గోవింద అని కదా అంటాం మనం. ఎప్పటి నుంచి అంటున్నాం మనం? అది చిన్నప్పటి నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటున్నాం. మరి వేల సంవత్సరాలని ఎట్లా అంటారండి? నాగార్జున రెడ్డి గారు అంటారేమో. కలియుగం మొదలైంది 17వ తారీఖు 18వ తారీఖు ఫిబ్రవరి 3102. అది డేట్. అది మన భారతీయ కాలమాన ప్రకారం. అప్పటి నుంచి ఇప్పటికైనా లెక్క వేసుకుంటే నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5125, 5126, 127 సంవత్సరాలు అవుతుంది. ఆ కలియుగ దేవుడు అప్పటి నుంచి ఉన్నాడు అక్కడ. ఇదేదో ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు కదా.
సార్. శ్రీకృష్ణదేవరాయలు కానీ, చోళులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ అంతా దాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. 7 కొండలు అది శ్రీవారియే, అందులో తీసుకుంటూ లేదు. లడ్డు 1715వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. దాంట్లో కొంత ఆదాయం అనేది బ్రిటిష్ వాళ్ళు మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళ పరిపాలన అక్కడ సాగింది. బ్రిటిష్ వాళ్ళు తిరుమలని ఎందుకు టచ్ చేయలేదు అంటే, దాన్ని కనుక టచ్ చేశారంటే మనం భూస్థాపితం అయిపోతాం రా బాబు అని వాళ్ళకి తెలుసు, అందుకని టచ్ చేయలేదు. నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను కాబట్టి దాన్ని కూడా లింక్ పెట్టు. ఇంకెంతకంటే చెప్పుకోవడం అవసరం ఏమున్నాయా. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏవిఎన్ రాధాకృష్ణ గారి పాత్ర అంటే ఆయన గురించి ఏం చెప్తారు సార్? ఎవరు? ఏవిఎన్ రాధాకృష్ణ గారు. ఈ ఏవిఎన్ రాధాకృష్ణ గారి గురించి కనుక చెప్పాలంటే, నేను అంతకుముందు కొన్ని వీడియోలు చేశాను, కానీ అది ఎందుకో ప్రైవేటైజ్ చేశారు, కొన్ని ఏమో అసలు ఆల్టుగెదర్ డిలీట్ చేశారు. ఎందుకు చేశారో తెలియదు. మళ్ళీ నువ్వు నాకు గుర్తు చేశాను. ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికి సంబంధించిన విషయంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీం కోర్టులో పిల్లేశాడు. ఆయన ఏమని ప్రోత్సహించాడు అంటే, పత్రికల్లో గానీ టీవీ ఛానల్స్ లో గానీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది అది. వెంకటేశ్వర భక్తి ఛానల్లో మరియమ్మ బొమ్మ కనపడింది, సిలువ గుర్తు కనపడింది. అదే ఆయన చేసినటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలినటువంటి ప్రచారం. చాలా భారీ ఎత్తున చేశాడు. దాని గురించి ఎంక్వైరీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి గారిని రిక్వెస్ట్ చేసి అడిగారు. సుబ్రహ్మణ్య స్వామి గారే ఏం చెప్పారంటే, మీ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను టేకప్ చేస్తాను అని చెప్పి టేకప్ చేశాడు. టేకప్ చేసి థరోగా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో అలాంటి ఏమీ జరగలేదు అన్నటువంటి సంగతి తేలిపోయింది. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేశారు. 1 కోటి రూపాయలు టిటిడి వాడు ఫీజు కట్టారు దానికి. ఫైనల్ రిపోర్ట్ అనేటువంటిది కూడా వచ్చింది. కానీ కోర్టులో కేసు ఫైల్ చేశారు కాబట్టి జడ్జిమెంట్ రావాలిగా. ఈ రోజు వరకు జడ్జిమెంట్ రాలేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే అడగాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే అది కమిషన్ అనేటువంటిది వేసింది, అదే ఆ కోర్టులో కేసు ఫైల్ చేసింది. మరి ఆయన ఇనిషియేటివ్ తీసుకుని జడ్జిమెంట్ ఏదో బయట పెట్టండి అని అడగాలి. ఒకవేళ జడ్జిమెంట్ బయటికి వచ్చినప్పటికీ, పబ్లిక్ డాక్యుమెంట్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఏందో మనకు తెలుసు కదా. జీవోలు దాచిపెట్టేస్తాడు, కోర్టు జడ్జిమెంట్స్ దాచిపెట్టేస్తాడు. దాని గురించి జడా శ్రవణ గారు చాలా డీటెయిల్ గా చెప్పాడు. ప్రజలకు చూసుకుంటారు, దాని గురించి తెలుసు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఏబిఎన్ ఛానల్ మీద, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద 1 కోటి రూపాయలు అనేటువంటి టీటీడీ వాడు ఫీజు కట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఆ కేసును టేకప్ చేశారు. ఈజ్ 100% సక్సెస్ఫుల్ ఇన్ దట్ పర్టికులర్ ఈవెంట్. ఆయనే చెప్పాడు. ఒకసారి ఆయన తిరుపతి వచ్చిన అడిగారు విలేకరులు, ఏమండి మరి 100 కోట్ల రూపాయల పెనాల్టీ మరి చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు మరి కట్టడము అది ఇది అనేసి అడిగితే, రాధాకృష్ణ గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు కడతాడు లేవయా, ఏదో ఒక రోజు కట్టి తీరవలసిందే అన్నాడు. ఆ జడ్జిమెంట్ ఇంతవరకు బయటికి రాలా సార్. సో అది 100 కోట్ల రూపాయలు ఏబిఎన్ రాధాకృష్ణ మూర్తి గారు, ఏబిఎన్ ఛానల్, మరియమ్మ బొమ్మ, గుర్తు, ఎస్విబిసి ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి గారి కేసు. చాలా సీరియస్ కేసు కదా అది. దానికి కొనసాగింపుగానే ఈ లబ్ధి వ్యవహారం కూడా వచ్చింది. ఓకే, ఎలాగైనా సరేగాక రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి పని. ఓకే, దాని మూలంగా ఏమైంది, మొట్టికాయలు పడ్డాయి, చెప్పు దెబ్బలు తగిలాయి. సుప్రీంకోర్టు వాళ్ళు నోరు మూసుకోండి ఏంటి చచ్చినట్టు నోరు మూసుకున్నారు. సిట్ రిపోర్ట్ వచ్చింది. అయినా మళ్ళీ అసెంబ్లీలో దాని గురించి చర్చ చెప్పే కదా నేను. 2029వ సంవత్సరంలో ఎలక్షన్ వచ్చిందాకా దీన్ని ఒక ఆయుధం కింద వాడుకుందామని అనుకుంటున్నారు. అది ఆయుధం కాదది, అది కత్తి కాదది, పేపర్ కత్తే. ఓకే, ఎంత చెప్పినా ఏమి చెప్పినా ప్రజలలో నమ్మకం పోయింది. దీని మూలకంగా వాడు భ్రష్టు బట్టి పోతారే తప్ప బాగుపడేదంటే ఏది లేదు. అది ఏదో చేయబోయి ఏదో చేశారు. ఎవరి మీదో కక్షతోటి దేవుడితో పెట్టుకున్నారు. దైవ ద్రోహం చేశాం, అయిపోయింది అంతతో. ఓకే, కులాలని మతాలను కూడా తీసుకొచ్చావు మధ్యలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే కదా. 747, 746 జీవోలని మేము అధికారంలో రాగానే ఎత్తేస్తామని క్రిస్టియన్స్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ లో ఆయనగా చెప్పాడు. మరి ఇప్పుడు ఇంకా ఎందుకు ఎత్తేలేదు మరి? ఓకే, ఆ జీవోలు ఇచ్చింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కదా. మరి తర్వాత 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాడుగా. మరి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు.
మరి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు? ఉమ్, అంతే. పోయే కాలం వస్తే ఇలాంటి పాడు బుద్ధిలో పుడతాయి బా. ఇంకా దీని గురించి ఇంతకంటే డిస్కస్ చేయడం వేస్ట్ ఏమన్నాయా? ఓకే, అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.